హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం లెహంగా బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కుడదాము. కొంచెం అందరికీ తెలిసినవే, చూడలేని వాళ్ళకైతే కొంచెం కొత్తగా ఉంటాయి. మన హ్యాంగింగ్స్ ఎలా చేస్తున్నాం అంటే, ఇప్పుడు సేమ్ కలర్ వచ్చింది అంటే వేరే కలర్ యూస్ చేయడానికి లేదు. బ్లౌజ్ సిల్వర్ సిల్వర్ వచ్చి ఈ కలర్ వచ్చింది. బ్లౌజ్ అంతా నెట్టెడ్ మాట ఇది. దీనికి మనకి ఏదైతే షైనింగ్ క్లాత్ ఇచ్చారో లోపల లైనింగ్ కింద, ఆ క్లాత్ తోటి నేనైతే ఇది చూసారు రౌండ్గా కుట్టేసి ఇక్కడ కొంచెం కాల్చి అనమాట ఈ చుట్టూను. ఎందుకంటే దీన్ని ఫోల్డింగ్ చేసి కుడితే దీని లుక్ ఉండదు. మళ్ళీ లైనింగ్ వేసి మనం తిరగేసాం అనుకోండి, ఆ బంచ్లా అనేది వచ్చేది సరిగా రాదన్నమాట. అందుకని నేను చుట్టూ చిన్నది కాల్చాను, ఈ పోగులు ఊడిపోకుండా. ఇప్పుడు నేను తాడు కూడా నార్మల్ తాడు తీసుకుంటున్నాను. మళ్ళీ తాడు తిరిగేస్తే ఈ షైనింగ్ క్లాత్ పీచ్లో వచ్చేస్తుంది అనేసి నేను ఇంక దాన్ని తీసుకోలేదన్నమాట. చూసారా, దానికి 4 దీనికి 4 డివైడ్ చేసుకున్నాను రెండు హ్యాంగింగ్స్కి కూడా. చూడండి, మనకి ఇది ఉంది కదా, ఇలాగా కోన్ షేప్లో పెట్టుకోవాలి. ఓకే, ఇలా కోన్ షేప్లో పెట్టుకొని స్టిచ్ వేయాలి. వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను వేసాను ఒక దానికి, మీకు ఇంకొక దానికి వేసి చూపిస్తాను. 4 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. ఇలా వస్తాయి అన్నమాట, లేయర్స్లా వస్తాయి. పైన మనం ఎలాగ కోన్ కుట్టుకుంటాం కదా, అలా చిన్న కోన్ కుట్టేస్తే గంట సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ తాడుకి ఎలా వేయాలనేది చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇలా పెట్టి చిన్న ఫోల్డింగ్, ఇటు ఒక చిన్న ఫోల్డింగ్, ఈ పైన ఏదైతే స్టార్టింగ్ ఉందో అక్కడ స్టిచ్ వేయాలన్నమాట. ఈ పైన స్టిచ్ వేసుకుంటే చిన్న టాకాల వేయాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీనిపైన ఇది కొంచెం క్లోజ్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. దీనిపైన ఇలా వేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలంటే, మనం బీడ్స్ ఉంటాయి కదా, ఇలాంటి బీడ్స్ ఇవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను అది కనిపించకుండా వేసేస్తున్నాను అన్నమాట. బ్లౌజ్ కాబట్టి నేను కొంచెం ఇలా దగ్గరికి వేస్తున్నాను. అదే మనం లెహంగాకి వేసుకుంటే, లెహంగాకి అయితే కొంచెం దూరంగా వేసుకొని బంచెస్ అనేవి ఇంకా చిన్నగా పెట్టుకుంటే చాలా అందంగా వస్తుంది. ఇది కొంచెం రౌండ్ పెద్దదైంది కదా, ఇంకా చిన్న రౌండ్ పెట్టుకోవచ్చు. మనం చిన్న రౌండ్ క్లాత్ తీసుకుని పెట్టుకోవచ్చు. ఇది కొంచెం దూరంగా ఉంటేనే మనకి వేడినట్టు ఉంటుంది అన్నమాట. చాలా అందంగా ఉంటుంది, ఇంకా ఈజీ కూడా, చాలా ఫాస్ట్ కుట్టేసుకోవచ్చు. లాస్ట్ వన్. ఇలా టాకా వేసుకున్న తర్వాత పైన మనకి ఇందులో ఎక్కడ ఖర్చు కనిపించదు, ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ కుట్ అనేది దాన్ని కవర్ చేయడానికి ఒక చిన్న కోన్గా తీసుకొని, మనకి వేరే క్లాత్ ఏదైనా ఉంటే అది వేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ వేరే క్లాత్ ఏం లేదు కదా, అందుకని నేను ఇది తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇలా చిన్న కోన్లా దగ్గరికి కుట్టేసుకుంటే మనకి ఖర్చు కూడా కవర్ అవుతుంది.
చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా నీట్గా వచ్చాయి కదా. మనకి ఇదే శారీకి పెట్టుకోవచ్చు, లెహంగాకి అయితే ఇంకా బాగుంటాయి. ఏంటంటే లెహంగా 2 కలర్స్ వచ్చినాయి అనుకోండి, ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక ఫోర్ కలర్స్, టూ కలర్స్ వేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇది నేను బ్లౌజ్కి వేసాను, అందుకే ఇలా 4 వేసాను. చాలా బాగున్నాయి కదా, చాలా నీట్గా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఎవ్రీవన్.